సో ఆల్రెడీ ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ గెలిచేసాం. చివరిది లాస్ట్ ఓడీ ఉంది. సో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోయే ముందు మన టీమిండియా ఆడబోయే చివరి వన్డే మ్యాచ్ కూడా అదే. సో ఎలాగా ఈ వన్డే మ్యాచ్కి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు కాబట్టి, ఇంపార్టెన్స్ అంటే ఆల్రెడీ సిరీస్ గెలిచాం కాబట్టి అలా చెప్తున్నాను. సో మనం కావాల్సిన ఎక్స్పెరిమెంట్స్ అయితే చేసుకోవచ్చు ఈ మ్యాచ్లో. అలాగే దాంతోపాటు మన టీమిండియా ఫ్యాన్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ ఏంటంటే బుమ్రా ఆగమనం మన టీమిండియాలోకి. సో బుమ్రా గురించి ఒక పాజిటివ్ న్యూస్ కూడా ఉంది. సో ఇదంతా కూడా మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ పిచ్ మీటింగ్స్. మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ కొట్టండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ రోహిత్ శర్మ గురించి చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చేద్దాం. సో రోహిత్ శర్మ లాస్ట్ వన్డే సెంచరీ చూసుకుంటే అక్టోబర్ 11, 2023 అంటే ఇంచుమించు 487 రోజుల తర్వాత మొన్న జరిగిన ఇంగ్లాండ్తో సెకండ్ వన్డే మ్యాచ్లో సెంచరీ చేశాడు. కాబట్టి ఇప్పుడు రోహిత్ శర్మ ఎలాగా మనకి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాల్సి ఉంది కాబట్టి ఎక్కువ స్ట్రెయిన్ చేయడం ఎందుకు. సో ప్రస్తుతానికి రోహిత్ శర్మకి ఈ థర్డ్ T20లో రెస్ట్ ఇచ్చేద్దాం. సో రెస్ట్ ఇచ్చేసి మరి ఎవరిని ఆడించాలి అంటే ఆల్రెడీ జైస్వాల్ ఉన్నాడు కాబట్టి రోహిత్ శర్మ ప్లేస్లో జైస్వాల్ని తీసుకొని కెప్టెన్సీ బాధ్యతలు వచ్చి శుభ్మన్ గిల్కి ఇచ్చేస్తే రోహిత్ శర్మకి కూడా రెస్ట్ దొరికినట్టు ఉంటుంది. అలాగే మనం విరాట్ కోహ్లీ గురించి కూడా మాట్లాడదాం. అంతకన్నా ముందు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జస్ప్రీత్ బుమ్రా కోసం. సో యాక్చువల్గా జస్ప్రీత్ బుమ్రా మనకి థర్డ్ ODI ఆడాల్సి ఉంది. సో ఎందుకంటే లాస్ట్ స్కాన్స్ కూడా నిన్నే జరిగాయి. సో ప్లాన్ ఏంటంటే బుమ్రా ఫస్ట్ 2 ODIలకి లేడు కానీ అంటే ఈ ఇంజురీ ఏదైతే ఉందో ఇదంతా కూడా క్లియర్ అయిపోద్ది. థర్డ్ వన్డేలో ఆడిద్దాం అని అనుకున్నారు. బట్ బుమ్రా అయితే థర్డ్ వన్డేకి ఆడట్లేదు. సో ఇది ఎలా చెప్తున్నాం అంటే ఆల్రెడీ టీమిండియా అంతా కూడా అహ్మదాబాద్ వెళ్ళిపోయింది నెక్స్ట్ ODI ఆడడానికి, థర్డ్ ODIకి. బట్ బుమ్రా అయితే అందులో వాళ్ళతో ట్రావెల్ అయితే చేయలేదు. సో నేరుగా ఇప్పుడు మన బుమ్రా NCAలో ఉన్నాడు, అది కూడా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాడు. సో మ్యాక్సిమం అంతా క్లియర్ అయిపోయింది అని అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో థర్డ్ వన్డేకి అయితే బుమ్రా కష్టం, కాకపోతే ఛాంపియన్స్ ట్రోఫీకి ఫిట్గా ఉన్నాడు అని ఎలా చెప్తున్నానంటే ఆల్రెడీ NCAలో బుమ్రా ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేసాడు కాబట్టి మనకి బుమ్రా అయితే ఆగమనం కన్ఫామ్ అనేది అయితే ఒకటి తెలిసిపోయింది. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు టీంలో ఏం చేంజెస్ ఉంటే బాగుంటుంది అంటే ఆల్రెడీ థర్డ్ వన్డే మనకి సిరీస్ ఆల్రెడీ గెలిచాం కాబట్టి ఎక్స్పెరిమెంట్స్ బోల్డ్ చేసుకోవచ్చు. ఎవరెవరిని ఆడించాలి, హర్షదీప్ని ఆడించాలి, కుల్దీప్ని ఆడించాలి, అలాగే రిషబ్ పంత్ని ఆడించాలి, మన వాషింగ్టన్ సుందర్ని కూడా ఆడించాలి. సో వీళ్ళందరూ ఆడితే మరి ఎవరి ప్లేస్లో వీళ్ళు ఆడాలి అనే డౌట్ వస్తే మనకి ఆబ్వియస్గా KL రాహుల్ ప్లేస్లో రిషబ్ పంత్ ఆడించాలి. ఎందుకంటే రిషబ్ పంత్ ఫస్ట్ 2 మ్యాచ్లు ఆడలేదు కాబట్టి అందరినీ టెస్ట్ చేయాలి. సో ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో పెట్టుకొని మనం ప్రతి ఒక్కరిని టెస్ట్ చేయాలి కాబట్టి సో రిషబ్ పంత్ని మన KL రాహుల్ ప్లేస్లో ఆడించాలి, KL రాహుల్కి రెస్ట్ ఇవ్వాలి. దాంతోపాటు హర్దీప్ సింగ్ 2 ODIలు కూడా ఆడలేదు. సో హర్షదీప్ ఎవరి ప్లేస్లో ఆడాలంటే మన హర్షిత్ రాణా ప్లేస్లో రీప్లేస్మెంట్ చేసి హర్షదీప్ సింగ్ని ఆడించాలి. దాంతోపాటు కుల్దీప్ సింగ్. సో కుల్దీప్ సింగ్ ఎవరి ప్లేస్లో ఆడితే బాగుంటుంది అని చూసుకుంటే ఇక్కడ వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. సో వరుణ్ చక్రవర్తి రీప్లేస్మెంట్ అని చేయొచ్చు, లేదంటే అక్షర్ పటేల్ కూడా రీప్లేస్ చేయొచ్చు. ఇదంతా ఎందుకు, అసలు జడేజాని కూడా రీప్లేస్మెంట్ చేసి కుల్దీప్ని థర్డ్ వన్డేలో ఆడించవచ్చు. దాంతోపాటు ఎలాగ జైస్వాల్ రోహిత్ శర్మ ప్లేస్లో వస్తాడు. సో ఇంకా వాట్ అబౌట్ విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీ లాస్ట్ వన్డే సెంచరీ చూసుకుంటే 2023 నవంబర్ 15న మన ODI వరల్డ్ కప్ ఏదైతే ఉందో సెమీఫైనల్ మ్యాచ్లో లాస్ట్ సెంచరీ చేశాడు. సో ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది సెంచరీ చేసి. సో విరాట్ కోహ్లీ కూడా ప్రస్తుతానికి ఫామ్ అంత ఆశాజనకంగా లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ థర్డ్ వన్డే ఏదైతే ఉందో అది రెస్ట్ అనేది ఇవ్వకూడదు. ఈ వన్డేతో అయినా ఏమైనా టచ్లోకి వచ్చాడంటే అది మనకి ఛాంపియన్స్ ట్రోఫీకి బెనిఫిట్ అవుతుంది కాబట్టి సో విరాట్ కోహ్లీని ఇలా ఈ వన్డేలో ఆడించి ఫామ్లోకి రావాలని మనం అందరం కోరుకుందాం. దాంతోపాటు నెక్స్ట్ అక్కడ ఇంగ్లాండ్ టీం చూసుకుంటే ఆల్రెడీ బేతల్ మంచి ఫామ్లో ఉన్నాడు, బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. కాకపోతే ఇంజరీ ఏదైతే ఉందో బేతల్కి ఇంజరీ అవ్వడం వల్ల ఆల్మోస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ నుండి కూడా రూల్ అవుట్ అయిపోయినట్టు మనకు చెప్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఈ టీంలోకి బేతల్ ప్లేస్లో అక్కడ మనకి బ్యాట్మన్ అనే ఒక ప్లేయర్ ఉన్నాడు, ఇంగ్లాండ్ ప్లేయర్. సో బ్యాట్మన్ వచ్చి స్క్వాడ్లో జాయిన్ అయ్యాడని చెప్తున్నారు. అసలు ఎవరి బ్యాట్మన్ అంటే ఆల్రెడీ ఇంగ్లాండ్ ప్లేయరు బ్యాట్మన్ ఎవరైతే ఉన్నారో అక్కడ దుబాయ్లో T20s అవుతున్నాయి కదా. సో అందులో MI ఎమిరేట్స్ తరపున ఆల్రెడీ 2 డబుల్ సెంచరీస్ కూడా చేశాడు. సో బ్యాట్మన్ వచ్చి స్క్వాడ్లో జాయిన్ అయ్యాడు మనకి బేతల్ ప్లేస్లో. దాంతోపాటు జేమీ స్మిత్ కూడా అక్కడ కోఫ్ ఇంజరీ ఉంది. సో జేమీ స్మిత్ కూడా కష్టం అని చెప్తున్నారు. సో ఇది మరి ఇంగ్లాండ్ పరిస్థితి. దాంతోపాటు అది ఇంగ్లాండ్కైనా టీమిండియాకైనా ఏ టీంకైనా సరే చూసుకుంటే మనకి టీంలో చేంజెస్ చేసుకోవడానికి డెడ్ లైన్ వచ్చి
12th పెట్టారు, ఫిబ్రవరి 12th. సో ఈ 12th లోపే ఏవైనా చేంజెస్ ఉంటే మనం చేసుకోవాల్సి ఉంది. ఇంకా ఇప్పుడు మనం ఒకసారి కేఎల్ రాహుల్ గురించి అండ్ ఆ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఎవరైతే ఉన్నారో అక్షర్ పటేల్ని నెంబర్ 5th తీసుకొస్తున్నారు. సో దాని గురించి మాట్లాడాలంటే ఓన్లీ నెంబర్ 5లోనే అక్షర్ పటేల్ ఎందుకు ఆడచ్చలేదు? నెంబర్ 2లో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ అక్కడ కూడా లేదు కదా. నెంబర్ 2లో లెఫ్ట్ హ్యాండర్ని తీసుకురావచ్చు కదా. నెంబర్ 3లో ఆడించాలి, లేదా నెంబర్ 4లో అయినా ఆడించవచ్చు కదా. బట్ కేవలం నెంబర్ 5లోనే ఎందుకు? ఆ కేఎల్ రాహుల్ ప్లేస్లోనే ఎందుకు? పాపం అక్కడ చూసుకుంటే కేఎల్ రాహుల్కి నెంబర్ 5లో మంచి రికార్డు ఉంది. బట్ కేఎల్ రాహుల్ని ఆ ప్లేస్లో ఆపి అక్షర్ పటేల్ని తీసుకొచ్చి ఆడించడం వల్ల కేఎల్ రాహుల్ కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గుతుంది, అది మనకు అర్థమవుతుంది. దానితో పాటు అక్కడ లాస్ట్ 2 మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు కాబట్టి కేఎల్ రాహుల్ ఇంకా కాన్ఫిడెన్స్ ఇంకా లో అయిపోద్ది. సో ఇదంతా అవసరమా అంటే టీమ్ మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తుందంటే ఆ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ అని చెప్పి దానివల్ల కేఎల్ రాహుల్కి ఈ రకమైన పరిస్థితి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో జడేజా బదులు అక్కడ కుల్దీప్ యాదవ్ని వీళ్ళందరినీ ఆడిస్తే మరి బ్యాటింగ్ పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ నెంబర్ 7 వరకు బ్యాటింగ్ ఉన్నప్పుడు ఇంకెందుకు మిగతా 5 బౌలర్స్తో ఆడొచ్చు కదా. సో ఆల్రెడీ మొన్న కూడా 304 రన్స్ 305 రన్స్ టార్గెట్ని చాలా ఈజీగానే చేసినప్పుడు నెంబర్ 7 వరకు బ్యాటింగ్ సరిపోద్ది. సో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అందరినీ టెస్ట్ చేయాలి. హర్షదీప్ సింగ్ని కానీ కుల్దీప్ యాదవ్ని కానీ అక్కడ మిగతా వాళ్ళని రిషబ్ పంత్ వీళ్ళందరినీ కూడా టెస్ట్ చేస్తే మనకి ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో పెట్టుకొని చాలా మంచిదనమాట. సో ఇది ఈరోజు వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.